హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ని నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ అండి. మనం జావాస్క్రిప్ట్లో ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ని మనం ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఇన్డెప్త్గా కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఈ యొక్క సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మౌస్ ఈవెంట్స్ కానీ, క్లిక్ ఈవెంట్స్ కానీ, కాంటెక్స్ట్ మెనూ ఈవెంట్స్ కానీ, లేకపోతే ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్స్ కానీ, ఓకే, మౌస్ అవుట్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే ఆన్ కీ అప్ అని ఆన్ కీ డౌన్ అంటే కీ నొక్కినప్పుడు కీ మనం ప్రెస్ చేయనప్పుడు, సో ఆన్ కీ ప్రెస్ ఈవెంట్స్, ఇలా ఫామ్ ఈవెంట్స్ అని చెప్పి, ఇలా అండ్ బ్లర్ ఈవెంట్స్ అని చెప్పి, అండ్ చేంజ్ ఈవెంట్స్ అండ్ సబ్మిట్ ఈవెంట్, సో అండ్ కమింగ్ టు ద సమ్ విండోస్ అండ్ డాక్యుమెంట్ ఈవెంట్స్ అని ఉంటాయి. సో వాటిని మనం ఆన్ లోడ్ అని చెప్పి, వీటన్నిటిని కూడా మనం లోడ్ ఈవెంట్స్ అంటాం, లేకపోతే ఆన్ అన్లోడ్ ఈవెంట్స్ అంటాం. సో రీసైజ్ ఈవెంట్స్, ఇలా డిఫరెంట్ కంప్లీట్ ఈవెంట్స్, ఇంకా జావాస్క్రిప్ట్లో ఈవెంట్స్ ఏమేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం A to Z ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే కాదు, అట్ ద టైమ్ ఆఫ్ ఐఎమ్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ నేను మన యొక్క విజువల్ స్టూడియోలో కోడింగ్ కూడా డైరెక్ట్గా మనం అక్కడే కోడింగ్ కూడా రాద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంతోపాటు ప్యారలల్గా మనం కోడింగ్ చేసుకుంటూ వెళ్దాం. బట్ ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయినప్పటికీ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అంటే పక్కాగా మీకు నీట్గా అర్థమయ్యి అండ్ విత్ ప్రాక్టీస్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఈ సెషన్లోనే మీరు ప్యారలల్గా నాతో పాటు కోడింగ్ రాయండి, మీకు నీట్గా ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, లేకపోతే అసలు ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనకు అర్థం కావాలి. అసలు ఈవెంట్ అంటే ఏంటంటే, అన్ ఈవెంట్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎప్పుడైతే యూజరు మన యొక్క వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే యూజరు మన యొక్క వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవుతాడో అప్పుడు ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ అండ్ దట్ ఏదైతే అక్కడ హ్యాపెనింగ్ అయ్యిందో దాన్నే మనం ఈవెంట్ అంటాం. Okay, an event is something that happen when user is interact with our web page. Okay, such as for example when he clicked a link, for example ఒక లింక్ మీద క్లిక్ చేశాడు అనుకోండి, అది ఒక వెబ్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ మీద క్లిక్ చేశాడు అనుకోండి, అదొక ఫామ్ని సబ్మిట్ చేస్తుంది. లేకపోతే ఒక టెక్స్ట్ని ఎంటర్ చేయడం, అంటే టెక్స్ట్ బాక్స్లో కానీ టెక్స్ట్ ఏరియాలో కానీ ఒక టెక్స్ట్ని ఎంటర్ చేయడం, లేకపోతే డ్రాప్ డౌన్లో నుంచి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే కీబోర్డ్లో ఒక కీని ప్రెస్ చేయడం, లేకపోతే మౌస్ పాయింటర్ని మన యొక్క కర్సర్ని మన యొక్క వెబ్ పేజ్లో ఎక్కడైనా ప్లేస్ చేయడం, లేకపోతే ఒక ఫామ్ని సబ్మిట్ చేయడం, ఇలా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఈవెంట్స్లోకి, ఈవెంట్ హ్యాండ్లర్స్లోకి వస్తాయి. అన్నీ కూడా మనకి ఈవెంట్స్, జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ కానీ జావాస్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండిల్స్ అని కానీ అంటాం. ఇన్ సమ్ కేసెస్ మనకి బ్రౌజర్ కూడా, అంటే బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ కెన్ హ్యావ్ ట్రిగ్గర్ అన్ ఈవెంట్, అంటే మనకి బ్రౌజర్ కూడా కొన్ని ఈవెంట్స్ని రైజ్ చేయగలుగుతుంది. సచ్ యాజ్ మనకి పేజ్ లోడ్ చేయడం, లేకపోతే అన్లోడ్ చేయడం, ఇవన్నిటిని కూడా మనం బ్రౌజర్ చేసే ఈవెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా మన యొక్క సెషన్లో మనం చూస్తాం, లైవ్లో నేను చూపిస్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎన్ ఈవెంట్ అక్కర్స్, మనకు ఒక ఈవెంట్ అనేది జరిగిందండి. ఓకే, మనం ఏదో ఒకటి క్లిక్ చేసాం, లేకపోతే సబ్మిట్ చేసాం, ఏదో ఒకటి చేసాం. సో మనకు ఒక ఈవెంట్ అనేది జరిగింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎన్ ఈవెంట్ అక్కర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఇలాంటి సినారియోస్లో మనం జావాస్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ని ఆర్ ఈవెంట్ లిజనర్స్ అంటారు, వీటిని యూజ్ చేసి వీ డిటెక్ట్ దెమ్. ఓకే, ఆ ఈవెంట్ జరిగింది అని మనం పట్టుకుని హోల్డ్ చేసి అండ్ వీ పెర్ఫామ్ సమ్ టాస్క్స్. ఓకేనా, ఆ పర్టికులర్ ఈవెంట్ మీద మనం కొన్ని టాస్క్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం, లేకపోతే ఒక పర్టికులర్ టాస్క్ అనేది మనం పెర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఈమెయిల్ ఐడి మనం టెక్స్ట్ బాక్స్లో ఇమ్మన్నామండి, ఇవ్వలేదు. ఏమని ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి జస్ట్ నేమ్ కింద టెక్స్ట్ స్ట్రింగ్ కింద ఇచ్చేశారు, బట్ మనకి ఈమెయిల్ ఐడిలో @gmail.com అనేది ఉండాలి. సో అది ఇవ్వనప్పుడు సబ్మిట్ చేస్తున్నాడు అనుకోండి ఫామ్లో, అక్కడ మనం
వీఆర్ ఫైండింగ్ దట్ @gmail.com అనేది లేదు సబ్మిట్ కొట్టినప్పుడు అని మనం ఆ ఈవెంట్ని ఫైండ్ చేసి దానికి ఈవెంట్ హ్యాండ్లర్ని మనం జావాస్క్రిప్ట్లో త్రూ వ్యాలిడేషన్స్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ మే బి త్రూ మనం ఒక రెడ్ కలర్ హైలైటర్ అనేది ఆ యొక్క ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్కి ఇస్తాం. సో ఈ విధంగా మనం ఈవెంట్స్ని హ్యాండిల్ చేస్తామన్నమాట. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటాం. అండ్ ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం ఇస్తామంటే జావాస్క్రిప్ట్లో బై కన్వెన్షన్ ద నేమ్స్ ఫర్ ద ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆల్వేస్ బిగిన్ విత్ వర్డ్ ఆన్ అనే వర్డ్తోనే ప్రతి ఒక్క ఈవెంట్ హ్యాండ్లర్ కూడా జావాస్క్రిప్ట్లో స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్క ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో an event handler for the click an event. ఓకే, సో an event handler for the click event అంటే క్లిక్ ఈవెంట్కి మనం ఈవెంట్ హ్యాండ్లర్ని ఏమో యూజ్ చేస్తామంటే ఆన్ క్లిక్ అనేది యూజ్ చేస్తాం. సిమిలర్గా అండ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ అ లోడ్ ఈవెంట్ జరగాలనుకోండి, దానికి ఏం యూజ్ చేస్తామంటే ఆన్ లోడ్ అనేది యూజ్ చేస్తాం. సిమిలర్గా మనం ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ బ్లర్ ఈవెంట్, ఏదైనా ఒక చోట మనం బ్లర్ చేయాలి, ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే ఆన్ బ్లర్. ఓకే, అండ్ సో ఆన్. ఇలా సో మెనీ ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం సో మెనీ ఈవెంట్స్ని ఇలా ఆన్ అనే వర్డ్తోనే మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి క్లిక్ అనే ఈవెంట్కి ఈవెంట్ హ్యాండ్లర్ ఏం యూజ్ చేస్తామంటే ఆన్ క్లిక్ అనే హ్యాండ్లర్ మనం యూజ్ చేస్తామట. ఓకేనా, రైట్. ఆన్ క్లిక్ అని, లేకపోతే ఇక్కడ లోడ్ చేసుకునే ఈవెంట్కి ఈవెంట్ హ్యాండ్లర్ ఆన్ లోడ్ అని, లేకపోతే బ్లర్ చేసే ఈవెంట్కి ఈవెంట్ హ్యాండ్లర్ ఆన్ బ్లర్ అని మనం యూజ్ చేసుకుంటామట. ఓకేనా, అండ్ దేర్ ఆర్ సెవరల్ వేస్ టు అసైన్ అన్ ఈవెంట్ హ్యాండ్లర్. ఓకేనా, ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం మన యొక్క వెబ్ పేజ్కి అసైన్ చేయడానికి, లేకపోతే మన యొక్క జావాస్క్రిప్ట్లో పెట్టుకోవడానికి దేర్ ఆర్ సో మెనీ వేస్. అంటే ఇక్కడ ఈవెంట్స్ని మనం అసైన్ చేయడానికి ద సింప్లెస్ట్ వే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ దెమ్ డైరెక్ట్లీ టు ద స్టార్ట్ ట్యాగ్ ఆఫ్ ద HTML ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద స్పెషల్ ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి. సో మనం ఆ యొక్క HTML ట్యాగ్లో మనం ఏదైతే ఎలిమెంట్ యూస్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్లో మీరు ఏదైతే ఈవెంట్ హ్యాండ్లర్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్ యొక్క అట్రిబ్యూట్ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటన్ అనే ఎలిమెంట్ మీద వర్క్ చేస్తున్నారండి. సో మనకి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ అనేది రైజ్ అవ్వాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ ఒక ఈవెంట్ అనేది రైజ్ అవ్వాలి. సో అక్కడ మనం ఆన్ క్లిక్ అనేది ఆ బటన్ అనే ఎలిమెంట్లోనే ఈ యొక్క ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ మనం ఆ యొక్క HTML ట్యాగ్లో ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా, ఆ బటన్ అనే ఎలిమెంట్ లోపల మనం పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టు అసైన్ ఏ క్లిక్ హ్యాండ్లర్. ఓకేనా, మనం అంటే ఆ యొక్క బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ క్లిక్కబుల్ అవ్వాలనుకో వీ కెన్ యూజ్ ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ని మనం ఒక బటన్ అనే ఎలిమెంట్లో యూజ్ చేసుకుంటాం. ఓకేనా, దీనికి సంబంధించిన కోడింగ్ ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ కోడింగ్. మనం మొత్తం మాట్లాడుకునే అన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్లోనూ ఇదే చాలా సింపుల్ అన్నమాట. ఒకసారి మీకు అర్థం అవ్వడం కోసం ఈ కోడింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ నాకు ఈవెంట్ హ్యాండ్లర్ అనే ఒక HTML పేజ్ ఉంది. ఇందులో ఈ బాడీ ట్యాగ్ లోపల నేను ఒక బటన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో మనం బటన్ ఎలా క్రియేట్ చేస్తామండి, BUTTON బటన్. BUTTON ఓకే, బటన్ అని చెప్పి విత్ ఇన్ దట్ టైప్ కూడా మనం బటన్ ఇచ్చేద్దాం, టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, అండ్ దాని తర్వాత ఈ బటన్ లోపలే నేను అంటే ఈ బటన్ క్లిక్కబుల్గా ఉండాలి. సో దానికోసం నేను ఈవెంట్ హ్యాండ్లర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈవెంట్ హ్యాండ్లర్ అంటే బటన్కి సంబంధించిన క్లిక్కబుల్ ఈవెంట్ హ్యాండ్లర్ ఏముందా అనేది మనకు తెలియాలి. దట్ ఈజ్ ఆన్ క్లిక్. ఓకేనా, ఆన్ క్లిక్. ఓకే, సో ఇందులో నేను జస్ట్ ఒక అలర్ట్ మెసేజ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తారో అప్పుడు నాకు ఒక అలర్ట్ అనేది రైజ్ చేయమంటున్నాను. ఏమని, ALE అలర్ట్ అని చెప్పి విత్ ఇన్ దట్ అలర్ట్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. జస్ట్ హాయ్ అని చెప్పి ఇచ్చానండి. సో ఎప్పుడైతే మనకి ఎండ్ యూజర్ ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి హాయ్ అని చెప్పి ఒక అలర్ట్ అనేది వస్తుంది. సో ఈ బటన్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. క్లిక్. ఓకే, క్లిక్ అని నేమ్ ఇచ్చాం. ఒకసారి దీన్ని సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి హాయ్ అనేది అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ ఒక ఈవెంట్ అనేది మీకు రైజ్ అయింది కదా.
ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది ఈ విధంగా మెయిన్గా మనం యాట్రిబ్యూట్ అనేది ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్కి సంబంధించిన యాట్రిబ్యూట్ అనేది మనం ఎక్కడైతే రాస్తున్నామో ఆ యొక్క ఎలిమెంట్ లోపలే మనం ప్లేస్ చేసుకోవచ్చు అన్నది మీ ఇక్కడ మెయిన్ చెప్పడం నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జావాస్క్రిప్ట్ కోడ్ అనేది మన యొక్క HTML కోడ్ నుంచి మనం సెపరేట్గా రాసుకోవాలనుకోండి. యూ కెన్ సెటప్ ద ఈవెంట్ హ్యాండ్లర్ ఇన్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్. ఓకేనా, మన యొక్క ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ ప్లేస్ చేసుకుని అందులో మనం మనకు కావాల్సిన ఈవెంట్ హ్యాండ్లర్స్ అన్నీ కూడా నీట్గా రాసుకోవచ్చు. సో అలా కాదు, ఇంకా సింపుల్గా ఉండాలనుకుంటే మీరు స్క్రిప్ట్ ట్యాగ్ లోపలైనా సరే మీ యొక్క జావాస్క్రిప్ట్ కోడ్ని సెపరేట్ చేసుకుని HTML కోడ్ నుంచి రాసుకోవచ్చు. సో అది మనం ఏ విధంగా రాస్తామో ఒకసారి చూపిస్తాను చూడండి. ఏం లేదు, జస్ట్ ఇందాకటిదే నేను ఇక్కడ ఈ బటన్ తీసేస్తున్నాను. ఓకే, ఈ బటన్ ఇలాగే ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ బటన్కి ఒక ఐడి ఇద్దాం. ఐడి మై బటన్. ఓకే, ఇప్పుడు నేను నా యొక్క జావాస్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ అనేది నేను సెపరేట్గా రాసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ అని ట్యాగ్ ఇచ్చాను అండ్ మళ్ళీ ఈ యొక్క స్క్రిప్ట్ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ నేను నా స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను. సో విత్ ఇన్ దిస్ స్క్రిప్ట్ ట్యాగ్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద కోడ్. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్, ఈ ఫంక్షన్కి ఏం చెప్తున్నానంటే సే హాయ్, ఇందాకలాగానే హాయ్ చెప్పు అని చెప్పి ఈ ఫంక్షన్ నేను నేమ్ ఇచ్చుకున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల అలర్ట్ రాసుకున్నాను. వర్క్ అనేది ఏం మారదు, సేమే. కాకపోతే ఇక్కడ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే మీకు జావాస్క్రిప్ట్ కోడ్ని HTML కోడ్ నుంచి ఎలా సెపరేట్ చేసుకోవాలి అన్నది చూపించడం నా యొక్క మెయిన్ టార్గెట్. ఓకేనా, రైట్. ఇక్కడ నేను ఏం చేశానండి, ఇక్కడ లోపల ఈ ఫంక్షనాలిటీ లోపల ఈ యొక్క అలర్ట్ అనేది ప్లేస్ చేసుకున్నాను. ఓకే, అండ్ మనకి ఆ యొక్క ఫంక్షనాలిటీ వచ్చిన మనకి అవుట్పుట్ చూపించాలి కదా. సో దానికోసం అని చెప్పి ఈ ఫంక్షన్ బయట నుంచి డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి మీరు అవుట్పుట్ని చూపించండి. దానికి రైట్ కాదు, ఇక్కడ మనం గెట్ ఎలిమెంట్ బయట తెచ్చుకోవాలి. గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఎందుకోసం అంటే ఆ బటన్ నేను అందుకోసమే పైన అక్కడ ఐడి ఇచ్చాను. సో దేని యొక్క ఐడి అంటే పైన మీరు ఏమి ఇచ్చారో అది చూపిస్తుంది. మై బటన్. ఓకే, ఎప్పుడంట ఇది మనం తెచ్చుకుంటాం, డాట్ ఆన్ క్లిక్. ఓకే, ఈక్వల్స్ టు ఒకవేళ ఆన్ క్లిక్ చేసినప్పుడు మన యొక్క ఫంక్షనాలిటీ ఇది అనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఓకేనా, ఈ ఫంక్షనాలిటీ మనం చాలాసార్లు చేసాం, మీకు లాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ వచ్చాడు, ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే ఇది సే హాయ్ అనే ఫంక్షనాలిటీ దగ్గరికి వెళ్తుంది. పైన చూడండి, ఫంక్షన్ సే హాయ్ దగ్గరికి వెళ్తుంది, అంటే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఈ ఫంక్షన్లో ఏదైతే ఉందో అది మనకి అవుట్పుట్ కింద సెండ్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. ఓకేనా, సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీలో డౌట్ ఉండొచ్చు ఈ అవుట్పుట్ ఏనా కాదా అని. పక్కన జావా స్క్రిప్ట్ అని రాద్దాం. ఓకేనా, హాయ్ జావా స్క్రిప్ట్. ఈ విధంగా ఐ హోప్ ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ సెషన్లో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఈవెంటు, కీబోర్డ్ ఈవెంటు, ఫామ్ ఈవెంట్స్ అండ్ విండోస్ అండ్ డాక్యుమెంట్ ఈవెంట్స్. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.